రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు పోలింగ్ జరిగింది? జిల్లాని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 2 గంటలు పోలింగ్ అయితే అన్ని చోట్ల తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఈవీఎంల సాంకేతిక కారణం మొరాయింపు కారణంగా మొదటి 2 గంటల్లో అయితే చాలా తక్కువగానే పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరినప్పటికీ ఈవీఎంల సమస్యల కారణంగా ఉదయం 10 గంటల తర్వాత కానీ చాలా చోట్ల ఓటింగ్ సంఖ్య పెరిగే పరిస్థితి కనిపించలేదు. ఉదయం 9 గంటల వరకు అనేక జిల్లాల్లో తక్కువ శాతమే పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. సాంకేతికంగా సమస్యలు తమకి వచ్చిన వాటి సంఖ్యను తక్కువగానే ఎన్నికల సంఘం పేర్కొంటున్నప్పటికీ అంతకన్నా ఎక్కువే అన్ని చోట్ల ఈవీఎంల సమస్యలు అయితే ఉన్నాయి. దీని పట్ల రాష్ట్రంలో ఎన్నికల సంఘం తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు మండిపడ్డారు. ఈసీ తీరుపై కూడా ముఖ్యమంత్రితో సహా ఇతర పక్షాలు కూడా ఆక్షేపించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరితగతిన స్పందించి ఈవీఎంలు మాకు చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కు వినియోగించిన సమయంలో ఈవీఎంల నిర్వహణ సరిగా లేదు, ఈవీఎంలు వెంటనే మార్పులు చేసి సక్రమంగా ప్రజా తీర్పు సక్రమంగా ఉండేలా చూడాలి, లేకపోతే ప్రజాస్వామ్యానికి అపహాస్యం అవుతుందని ఎన్నికల సంఘాన్ని కోరడం కూడా జరిగింది. ఇతర రాజకీయ పక్షాలు కూడా ఈవీఎంల మొరాయింపు కారణంగా మొదటి 2 గంటల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైనందున ఆ మేరకు సమయాన్ని పొడిగించి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. 2 గంటలు దాటిన తర్వాత ఎక్కడైతే ఓటింగ్ కు అవకాశం లేకుండా ఉందో అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ఓటర్లు డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చాలా చోట్ల, ముఖ్యంగా విజయవాడ నగరంలో దాదాపు 6-7 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికి కూడా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. 3-4 ఈవీఎంలని వరుసగా మార్పులు చేస్తున్నప్పటికీ ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు. మొదట ఓటింగ్ వేసిన వాళ్ళ తాలూకా ఓట్లు రెండోసారి ఈవీఎం మార్పు చేసిన సమయంలో ఆ ఓట్లన్నీ డిలీట్ కావడంతో మళ్లీ వాళ్ళు పిలుస్తామని చెప్పి కొన్నిసారి రిటర్నింగ్ అధికారులు చెప్తున్నప్పటికీ మొత్తం ఆయా ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం లేకపోయిన నేపథ్యంలో మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలి. తాము ఉదయం నుంచి నిరీక్షిస్తున్నప్పటికీ మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఎంతసేపు నించోలేమంటూ చాలా మంది వెనుతిరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈవీఎంలు తొలుత ఎదురైనటువంటి సాంకేతిక సమస్యలు క్రమక్రమంగా ఎన్నికల సంఘం వాటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికీ అంటే 11 గంటల సమయానికి జరిగినటువంటి పోలింగ్ సరళి చూస్తే 15% నమోదైంది. 1 గంటకి ఈ శాతం 24-25% మించి లేదని చెప్పి అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో అయితే 11 గంటల సమయానికి 24% ఓటు నమోదైతే 1 గంట శాతానికి మాత్రం 32% వరకు ఓటింగ్ నమోదైనట్టుగా ఎన్నికల వర్గాలు చెప్తున్నాయి. మొదటి 2 గంటల్లో అయితే కృష్ణా జిల్లాలో కేవలం 5% మాత్రమే పోలింగ్ నమోదైంది. నెల్లూరు జిల్లాలో 4.9% పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో 4.8% పోలింగ్ నమోదైంది. విశాఖ జిల్లాలో 6% పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో 5.2%, చిత్తూరు జిల్లాలో 4.5% పోలింగ్ మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక సమస్యలను ఎన్నికల సంఘం దృష్టి సారించి పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఓటింగ్ శాతాలు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు మహిళలు, వృద్ధులు తరలిస్తున్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎండ వేడిని లెక్క చేయకుండానే పోలింగ్ కేంద్రాల్లో వరుసల్లో నించుని ఓటుకు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తిన్నటువంటి వాతావరణం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో ఎన్నికల ఎండ వేడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచే తమ ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకునేందుకు, ఓటు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికి కూడా మహిళలు, వృద్ధుల తాలూకా సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. అలాగే ఈవీఎం నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేసిన సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకుని వచ్చి మరీ వృద్ధులు వచ్చే ఎన్నికల తమకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, తమకు ఇచ్చిన చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కును తాము ఖచ్చితంగా వినియోగించుకుంటాం అని చెప్పి ఎండ వేడిని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీక్షించి మరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 11 గంటల తర్వాత నుంచి క్రమంగా ఈ పోలింగ్ అయితే ఊపందుకుంది. అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పలు చోట్ల ప్రస్తుతం ఘర్షణలు అయితే అదుపులో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఓ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఓ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి ఎన్నికల విధులు నిర్వహించడానికి విజయనగరం జిల్లా వచ్చినటువంటి స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఓటర్లను ప్రభావితం చేస్తుండటంతో వేరే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. తన వద్ద ఉన్నటువంటి తుపాకీని చూపించి తుపాకీతో ఓటర్లను బెదిరింపులకు వాళ్ళని భయపడడంతో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు, అక్కడున్న వేరే పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం తెలియజేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలో తిరిగి ఆ స్పెషల్ కానిస్టేబుల్ ను విధుల నుంచి తప్పించడం జరిగింది. మొత్తంగా చూస్తే క్రమక్రమంగా ఇప్పుడే పోలింగ్ శాతం పెరుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా మంది ఓటర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు. తిరిగి సాయంత్రం నుంచి మళ్ళీ పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో
సాంకేతిక సమస్యలన్నీ ఇప్పుడిప్పుడే సద్దుమరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలు 4 గంటల నుంచి తిరిగి ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు జిల్లాని. అయితే శ్రీనివాస్ మోహన్ మొరాయించిన ఈవీఎంలను ఎంతవరకు సరిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా? ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? జిల్లాని మొత్తంగా ఎన్నికల అధికారులు ప్రాథమికంగా వారు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఉదయం 11 గంటల సమయానికి వాళ్ళ దగ్గర ఉన్న ఓటు ఈవీఎంలలో కేవలం అంటే ఒక 25 సంబంధించినటువంటి ఈవీఎంల సమస్యలు మాత్రమే పెండింగ్, 25 సంబంధించినటువంటి ఫిర్యాదులు మాత్రమే సంబంధిస్తున్నాయి. మిగతా వాటి అన్నింటినీ కూడా ఈవీఎంలను సరిచేసాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. అయితే కృష్ణా జిల్లాలో విజయవాడలో ముఖ్యంగా 4 చోట్ల ఇప్పటికి కూడా ఈవీఎంలకు సంబంధించిన 2 సమస్యలు ఉన్నాయి. ఒక ఈవీఎం సాంకేతిక సమస్యలు రావడంతో వేరే ఈవీఎంను మార్చినా ఆ ఈవీఎం కూడా అదే రకమైనటువంటి సమస్యలు రావడం, మరికొన్ని చోట్ల ఈవీఎంలు మారుస్తున్నప్పటికీ ఈవీఎంల మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించకుండా ఈవీఎంలు మార్చినందున ఈవీఎంలు అవి ఏ మేరకు ఎలా పనిచేస్తున్నాయనే తమకు తెలియడం లేదు అని ఏజెంట్ల అభ్యంతరం తెలియజేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ విజయవాడలోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఈ తరహా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ఎస్ఎం పాఠశాల విజయవాడ పరిధిలో 1000 పైన ఓట్లు ఉన్నాయి ఓ పోలింగ్ కేంద్రంలో, అక్కడ ఈవీఎం పనిచేయడం లేదు. అలాగే లయలో కాలేజ్ సంబంధించిన దాంట్లో 1500 పైగా ఓట్లున్న ప్రాంతంలో అక్కడ ఈవీఎం పనిచేయడం లేదు. ఓ పార్టీకి ఎక్కువగా ఓట్లుండి తమకు అనుకూలంగా తీర్పు ఉంటుందని భావించిన చోట్ల ఈ విధమైన సమస్యలు ఉన్నాయి అనేటువంటి ఒక ఆరోపణ కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.